గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి, జనాల్ని మోసం చేసేటటువంటి స్కీమ్లు ఎలా ఉంటాయి, వీళ్ళు నిజంగా స్టేజ్ మీద ఎక్కి చెప్పేటటువంటి మాటలను నిజమేనా, లక్షలు కార్లు రావటం వాస్తవమేనా, ఇంతమంది జీవితాలు మారటం నిజమేనా, అన్ని కంపెనీలు మోసాలు చేసేటివి ఉంటాయా, అందులో మంచి కూడా ఉన్నాయా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కంపెనీ ఎలా ఉంటది, మనం ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే ఎలాంటి కంపెనీని చూస్ చేసుకోవాలి, ఎలాంటి ప్లాన్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి ప్రొడక్ట్ ఉండాలి, మనం 100% మోసపోకుండా కష్టపడితే మాత్రమే డబ్బు సంపాదించేటటువంటి కంపెనీలు ఎలా ఉంటాయి, ఈ డౌట్లన్నీ మీకు కూడా ఉన్నాయా? ఆ డౌట్లన్నీ వాస్తవమే, ఆ డౌట్లన్నీ రావాలి. దానికోసం నేను ఈరోజు సాయంత్రం సార్ మీకు పైసలు ఎట్లా వస్తున్నాయి, మీ టీం ఎట్లా నిలబడ్డదంటే మీటింగ్ ఏమైతుంది సార్, మీటింగ్ తెలియదు ఏదో అవుతుంది కానీ పైసలు వస్తాయి. నాకు కూడా నిజంగా చెప్తున్నా, మీటింగ్ లో ఏం చెప్తారో నాకు కూడా తెలియదు. ఇంతమందిని చూడగానే ఫస్ట్ మన దగ్గర ఉన్నది దిగుతుంది. ఎస్ సార్, నేను మీటింగ్కి వచ్చుడే ఎక్కువ అనుకొని వచ్చిన తెలంగాణ సేల్స్ మేనేజర్ కిరీటం నెత్తలు పెట్టుకొని. వీళ్ళందరిని చూడగా మన చాలా బుడ్డది, ఆయమ్మ కూడా చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుంటుంది. మూతి మీదకి వెళ్ళి 3-4 సంపాదించిన టైం మూసుకొని కూర్చొని పని చేస్తే ఇప్పుడు 6 లక్షలు. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇబ్రాహీంపట్నం అవి చదివింది ఇక్కడే ఈ ఏరియానే కాబట్టి మా ఏరియాలో ఇన్ని చెక్కులు వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి ఇబ్రాహీంపట్నం టీంకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నేను టీం అందరికి చెప్తున్నా, పాండ్ సార్కి, వెంకట్ సార్కి, రేపల్లి సీనన్నకి, నా పైన అప్లయన్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సీన్ సార్, పాండు సార్ అండ్ మహాగురుజీ ఎంఎస్ సార్ గారికి, సుబ్బే సార్కి థ్యాంక్ యూ చెప్తున్నా. జర ఇష్టపెట్ట అది సార్ నాడ కూర్చోబెట్టి మనం అరే ఒక్క మీటింగ్ రారా బాగుంది అంటే ఏం చేయాలో చెప్పాడు. అరే సబ్బులు పెట్టి వాడుకోవాలి వేరే వాళ్ళకి చెప్పాలంటే నీకు తెలియదు, మొత్తం యూట్యూబ్ లో చూస్తే ఆగక్క అన్నాడు. యూట్యూబ్ లో చూసి 10 మంది చెప్పిన వాళ్ళు ఎవ్వరు ఇండే ఇదంతా వేస్ట్, నువ్వు ఆయమ్మ కాబట్టి నీకు పనికొస్తున్నాక నీ కాలేజీ లెక్చరర్ అని చెప్పిండు. ఈ రోజు ఒక్క మీటింగ్ కూడా రాలేదు, అదే కాలేజీ లెక్చరర్ 22,000 తీసుకుంటున్నా, అక్క ఆయమ్మ మాత్రం 82,000. చాలా మంది మేడం డిసెంబర్ వరకు 2 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. 1,50,000 వస్తే దండగనా? నేను అదే ఎన్ని సంవత్సరాలు చేసే స్కూల్లో 20,000 అని వస్తాయి ఆయమ్మకి. 1,50,000 ఇప్పుడు నాకు 4 నెలల సార్ కార్ ఫండ్ వస్తుంది, నెలకు 10,000 కట్ అవుతుంది. చాలా మంది మేడం మీ కార్ డ్రైవింగ్ రాదు కదా, కార్ ఎందుకు అన్నారు. నాకు 1,50,000 డ్రైవర్కి 20,000 పెడతాం నష్టమా? అందుకే దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు మాట దక్కండి. సార్ వాళ్ళకన్నా మనం లేడీస్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు, అవునా కదా? మనం ఉదయం డ్యూటీలో పోతాం, ఇంట్లో మన మధ్యాహ్నం వస్తాం, ఇంట్లో పని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, మళ్ళీ ఉదయం డ్యూటీకి వెళ్తామా లేదా? వాళ్ళు ఒక్కటి పోయొచ్చారంటే బయట ఫ్రెండ్స్ వల్ల ఎంజాయ్ చేస్తారు. మనం నెలకి పండుగ పబ్బములకి పిల్లలకు పైసలు వాళ్ళు అడగాలంటే ఇస్తారా? మనం సగం కోరికలు చంపుకుంటాం, ఏ చీరలైనా కావాలంటే, అవునా కదా? అందుకనే ఇంట్లో సీరియల్ చూడండి ఆపండి. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ కార్తీకని ఏడుస్తా, నేను ఏడవాలా నవ్వుతా, నేను నవ్వాలి, అవునా కదా? వాళ్ళు ఫ్రీగా ఆడిచ్చే టీవీలో డబ్బుకే కదా. నేను ఎప్పుడు వెస్టేజ్ లో మనం ఏం చేస్తున్నాం, డబ్బు పెడుతున్నామా? ఏమన్నా వెస్టేజ్ ఆఫీస్ లో మనం పోగానే వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? అన్నీ ఫ్రీ, మనం వర్క్ చేస్తే చాలు. ఇంతకైనా ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఏమన్నా ఉన్నాయా? ఈ భూ ప్రపంచంలోనే లేదు నన్ను అడిగితే. సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఈ రోజు తాకుతున్నాయి. చూస్తూనే మనం కామ్గా ఉంటే కరెక్టా? ద రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఏం చెప్పాడు? ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ విల్ ఓవర్ అగైన్ ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆయన ఒకవేళ మొత్తం క్లోజ్ అయిపోతే మళ్ళా మీరు ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు సార్ అని అడిగితే నేను నెట్వర్క్ మార్కెటింగ్ ని స్టార్ట్ చేస్తాను అని చెప్పాడంట. నేను డాక్టర్, నేను లాయర్ అనేది గొప్పగా చెప్పుకుంటాం, నేను వెస్టేజియన్ అని గొప్పగా చెప్పుకుంటున్నామా? రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామినేషన్ వస్తుంది, తెలుసో తెలియదో. సింపుల్, ఒక రోజులో ఏఎస్ఎం చెప్పేది, డాక్టర్ గెలుస్తున్నాడంటే చాలా మంది పేషెంట్స్ కి క్లియర్ చేస్తూ ఆయన గెలవచ్చు. ఒక అడ్వకేట్ గెలుస్తున్నాడన్నా కూడా చాలా మంది కేసెస్ ఆయన క్లియర్ చేసి గెలవచ్చు. కానీ ఒక నెట్వర్కర్ గెలుస్తున్నాడు అంటే చాలా మంది ఆయన కింద సక్సెస్ఫుల్ పీపుల్ ఉండే ఆయన గెలుస్తాడు.
అక్కడ ఆర్పిక్ అమ్మేటువంటి అక్షయ్ నువ్వేమనలేవు, లేకపోతే ఆయిల్ అమ్మేటటువంటి ఆ యాక్టర్ నువ్వేమనలేవు, రూపాయి తైలం అమ్మేటటువంటి ఎన్టీ రామారావు గారిని మీరేమీ అనలేరు. రామకోట్ని మాత్రం వాడు పేస్ట్ అమ్మినా తప్పు పెట్టేస్తావు, సోప్ అమ్మినా తప్పు పెట్టేస్తావు. ఇలాంటి బ్యాచ్ సెకండ్ బ్యాచ్. ఆ సెకండ్ బ్యాచ్ కోసం మీరు అనుమానం 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 అనుమానం. వాతావరణం ఒక రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉంటుందా? 9 దేశాలలో జనాల ధమాక్ ఒక రకంగా ఉంటుందా? ఇంట్లో పిల్లం మొగనికే ఒక్క తప్పు నచ్చదు. మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన గౌతమ్ బాలి సార్ ఢిల్లీ నడిబొట్టులో కూర్చొని 9 దేశాలకు పోయే ప్రొడక్ట్ మీద కాకా నువ్వు రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి అని రాసేయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. ఒకటే లైన్ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక్కడ చదువుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, నువ్వు ఎవరు అనే దాంతో సంబంధం లేదు. నీకు కేవలం 18 సంవత్సరాలు నిండి నీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. నువ్వు ఈ బిజినెస్లోకి వస్తే నీ తర్వాత నీ జనరేషన్ని నువ్వు మార్చేయచ్చు. నీ వంశం యొక్క తలరాతని మార్చొచ్చు. నేను చెప్పేది మీ తలరాత కాదు, మీ వంశం తలరాతని. మీరు తీసుకునే ఈ నిర్ణయం, మీరు చేసే ఈ బిజినెస్ ఇవాళ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కాదు, మీరు ఉన్నా లేకపోయినా మీ తర్వాత తరాలు కూడా. ఆడెవడో మా ముత్తాత బుల్లెట్ గాడు వెస్టీజ్ బిజినెస్ చేసిండంట, నేను ఇవాళ బెంచ్ కారులో తిరుగుతున్నా అంటున్నాడు. నేను లేకపోయినా సరే సార్, అది ఈ బిజినెస్కు ఉన్న పవర్. అదే అందరిలాగానే నువ్వు ఏమీ చేయకుండా నెలకి 20,000 30,000 సంపాదించి నువ్వు పోయినావు అనుకో పైకి, ఉండోళ్లే మా తాత ఆడెవడో నెలకు 10,000 జీతం చేసిండు. ఎస్ఆర్ ఇది. तो इनका जो चेक है मंथ का 1 करोड़ होगा. मैम का चेक कम से कम 50 लाख होगा. सो जो भी इनकम आप अभी बना रहा है, कंपनी के प्लानिंग के साथ आप खुद सोचो कि आपका इनकम अगले 5 इयर्स में कम से कम डबल से लेकर 10 टाइम्स तक ग्रो करे. देखो, मैं आपको कोई ड्रीम नहीं दिखा रहा. वेस्टीज ने लास्ट 22 इयर्स में ये किया है. 5 इयर्स अगो ये बस कंडक्टर थे, राइट? पर मंथ 30,000 कमाते थे. आज के दिन पे पर डे 40,000 कमाते हैं. तो आप देख सकता है कि आप लोगों के बीच में एग्जाम्पल है वेस्टीज की स्ट्रेंथ का. राइट मैम, 15 इयर्स स्कूल आया. आफ्टर 15 इयर्स 8,000 rupees income. Now average income 5 lakh rupees per month. And she has హై లీడర్స్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే గంజి తాగేవాడు బెంజ్ తీసుకున్నాడు. సో ఎందుకంటే ఒక సుమారుగా మేము ఒక 5 సంవత్సరాల క్రితం సార్ మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఆయన ఆసామాసికి రాలేదు మా ఇంటి దగ్గరికి, సుమారుగా కొన్ని 100 కాల్స్ చేసిన, లవర్కి కంటే ఎక్కువ కాల్ చేశాను నేను. ఒకవేళ అన్ని కాల్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకో అమ్మాయిని నన్ను పడేసి ఉండేదేమో. అన్ని కాల్స్ చేసిన, కానీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు మన శ్రీనివాస్ గారు. కరెక్ట్ గా ఒక 5 సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు వెస్టీజ్ బిజినెస్ నుంచి ఒకసారి ఆలోచించండి, 70 లక్షల మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. కళలు అనేవి ఎలా నెరవేరుతున్నాయనే దానికి. కళలు కనడమే కాదు, కళలు నెరవేరుతున్నాయి. మీకు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈరోజు 70 లక్షల కారు తీసుకోవాలనుకుంటే ఈరోజు సెలబ్రిటీస్ కూడా కావటం లేదు. బయట చాలా మంది రకరకాలుగా ఎంతో కష్టపడుతున్నారు, కానీ ఎటువంటి అక్కడ ఫలితం రావట్లేదు. కానీ ఇక్కడ ఒక్కడే ఆలోచించండి, ఒక 5 ఇయర్స్ లోపల 3 కోట్ల రూపాయలు ఇల్లు కొనుక్కున్నారు. అలాగే ఈ రోజు 70 లక్షల రూపాయలు మెర్సిడీస్ బెంజ్ కొనుక్కున్నారు. సో అలాగే చాలా రకాల పెట్టుబడులు కూడా పెట్టుకుంటున్నారు. సో ఈ రోజు నెక్స్ట్ ఆయన కట్టబోయే ఫామ్ హౌస్ కూడా మేము ఆల్రెడీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. సో శివాని మేడం అండ్ శ్రీనివాస్ సార్,
మొన్ననే వాళ్ళ ఇంట్లో కూడా మహాలక్ష్మి వచ్చింది, ఒక చిన్న పాప అక్కడ వీడియోలో ఉంటుంది, మీకు చూడండి. సో ఒకసారి ఆలోచించాడు, జీవితం ఎంత మారిపోయింది. ఈ రోజు చాలా మంది జాబ్ అని అనుకో చెప్పి చాలా మంది తిరుగుతున్నారు. జాబ్ కాదు ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ గా మీరు బిజినెస్ బిల్డ్ చేయగలిగితే కరెక్ట్ గా ఒక 5 to 6 years